హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మామయ్యకి లావు, ఫ్రెండ్స్కి లవి, టోటల్గా మీ లావణ్య శ్రీపతి వచ్చేసింది మీ ముందుకి అమ్మమ్మ కబుర్లు టాపిక్లో. లాస్ట్ వీడియోలో మా చెల్లెలు ఇద్దరి గురించి చెప్తాను అన్నాను కదండి. సమ్మర్ అందరూ వచ్చినప్పుడు అనమాట. సమ్మర్ అనే కాదులేండి, అందరూ వచ్చినప్పుడు ఏ సెలవులకైనా సరే. మా ఇంట్లో ఇంతకుముందు నేను మామిడి చెట్ల గురించి చెప్పాను ఆవకాయ ఎపిసోడ్లో. ఇప్పుడు కొబ్బరి చెట్ల గురించి. ఆ కొబ్బరి చెట్లు 5 కొబ్బరి చెట్లు ఉండేవండి. పంచపాండవులు అనేవాళ్ళం, పంచవటి అనేవాళ్ళం, ఇలా రకరకాల పేర్లతో పిలుచుకునేవాళ్ళం. అందులో 2 చెట్లేమో తుఫాన్కి ఒకసారి, అప్పుడు వచ్చిన తుఫాన్కి ఒకసారి పడిపోయినాయి. తర్వాత ఒక చెట్టు ఏమో వంగిపోయి కొన్నాళ్ళకి పడిపోయింది. ఇంకో 2 చెట్లు మాత్రం ఈ మధ్య కాలంలోనే ఒక 5 years బ్యాక్ దాకా ఉన్నాయి, తర్వాత ఇదైనాయి. మళ్ళీ ఎందుకన్నా మా అమ్మమ్మ మళ్ళీ కొబ్బరి చెట్లు పెట్టలేదండి. అయితే కొబ్బరికాయలు ఎవరినో పిలిపించి కొట్టించటము, దింపడం, గెలలు దింపడం ఇలా ఏమి ఉండేవి కాదు. కొబ్బరి బొండాలు ఉండేవి కాదు. మా మామయ్య, మా రెండో మామయ్య, రాముడు మామయ్య, తనే ఆ కొబ్బరి చెట్లు ఎక్కేసేసి బొండాలన్నీ గెలలు కట్టేసి కట్ చేసేసి కిందకి దింపేసి రోజుకొక చెట్టు గెల చొప్పున కొట్టేస్తే అలాగా ఆ గెల వచ్చేసి ఒక రోజుతో అయిపోయేది. ఒక గెల వచ్చేసి ఒక రోజుతో అయిపోయేది. ఒక చెట్టు గెలలు ఒక రోజు కొట్టేసి ఉంచేసేసి ఆ ఒక 2-3 రోజులు అట్లాగా, ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు మళ్ళీ ఇంకో చెట్టు అట్లా వాడేవాళ్ళం అనమాట. అయితే మా మామయ్య బొండం కొట్టి వాటర్ ఇచ్చి డైరెక్ట్గా స్ట్రాలు వేసుకుని స్టైల్ కాదండి, డైరెక్ట్గా తాగేయడమే. సో అలా నీళ్ళు తాగేసిన తర్వాత కొబ్బరి కూడా లేత కొబ్బరి కొట్టించేవాడండి. ఆ లేత కొబ్బరిలో అప్పుడప్పుడు పంచదార, అప్పుడప్పుడు బెల్లం వేసుకొని తినేవాళ్ళం అనమాట. ఆ టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుందండి. ఉత్తది కూడా తింటాం, అది వేరే విషయం, కానీ అప్పుడప్పుడు అని చెప్పాను అందుకే. ఈ రోజుకి కూడా మేము ఎక్కడన్నా బోండం తాగితే అది కొబ్బరి ఉన్న బోండామా అని అడిగి కొబ్బరి కూడా కొట్టించుకొని ఆ కొబ్బరి బోండాలతోని ఇంత రేకు లాంటిది ఇస్తాడు, కొబ్బరి బోండంలోదే తీసి దాంతో తినేసే వస్తాం. మా పిల్లలకు కూడా అదే అలవాటు. ఇంతకీ ఇక్కడ మా ఇద్దరు చెల్లెల గురించి ఎందుకని చెప్పానో తెలుసా మీకు? మా మామయ్య అలా చెట్టెక్కి వస్తున్నప్పుడు పిల్లకి భయం వేసేది వీళ్ళిద్దరికి. సో చూస్తూ ఉండేవాళ్ళు, అలాగే ఆ బోండాం కొట్టి ఆ నీళ్ళు ఎప్పుడు ఇస్తాడో అని వెయిటింగ్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. సరే, అది మేము అందరం చేసేవాళ్ళం, అది వేరే విషయం. అయితే ఏంటంటే ఇక్కడ వెరైటీ ఏంటంటే, మా చెల్లెలకేమో బొట్టన వేలు, ఎడం వేలు వేసుకొని చీకే అలవాటు ఉండేది. మా పిన్ని కూతురికేమో, ఇంకో చెల్లెలకి, దానికేమో కుడి వేలు వేసుకొని చీకే అలవాటు ఉండేది. వీళ్ళిద్దరూ ఆ వంటింటి గుమ్మం బయట వైపు గుమ్మం దగ్గర చిరోవైపు ద్వారపాలకుల్లాగా నుంచుని చిరోవేలు వేసుకొని చీకుతూ నుంచునేవాళ్ళు. అదొక ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎన్ని చేశారోనండి వాళ్ళని ఆ వేలు చీకడం మానిపించడానికి. ఆవకాయ పూసి, వేపాకు పూసి, ఏదేదో చేశారు. దేనికి లొంగలేదుగా. తర్వాత వాళ్ళంతటా వాళ్ళు అలాగే మానేశారు, అది వేరే విషయం అనుకోండి. అసలు చెప్తున్నా, అదనమాట విషయం. వాళ్ళలా ఆ వేళ్ళు జీకుతూ చిరవైపు ద్వారపాలకులాగా నుంచుంటే మేము రోజు నవ్వను. నవ్వితే ఒకసారి లాగా వేలు తీసి అనేవాళ్ళు, మళ్ళీ నోట్లో వేలేసుకొని చీకేవాళ్ళు. అయిపోయేది. ఇదండి ఈరోజు వీడియో. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.